అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో మనం వేచి ఉన్నప్పుడు దేవుడు తెలియజేసిన మాట, దేవుడు ప్రేరేపించి తెలియజేసిన దేవుని మాటలు, పరిశుద్ధాత్మ మనకి చాలా అవసరమైంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనము శక్తిని పొందుకోగలం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. ఆ శక్తిని పొందుకున్నప్పుడే భూదిగంతముల వరకు మనం సాక్షులుగా ఉండగలం. భూదిగంతముల వరకు మనం సాక్షులుగా ఉంటాం. అందుకే ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు శిష్యులకి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. భూదిగంతముల వరకు. ఈరోజు దేవుని ఆత్మ గురించి కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. కొందరికి తెలుసు కానీ అవగాహన లేదు. పరిశుద్ధాత్మ అంటే అదేదో ఒకసారి జరిగిపోయింది, ఆ జరిగిపోయే కార్యంలే అనే విధంగా అనేకమైన ఊహలకు కొందరు ఉన్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట శిష్యులకి, పరిశుద్ధాత్మ ఉంది, అది నేను మీకు పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరందరూ శక్తిని పొందుకుంటారు. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. ఇది వాగ్దానం. ఇది తండ్రి ద్వారా మనకి ఇవ్వబడిన వాగ్దానం. చూడండి, అదే అపోస్తల కార్యములు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇది దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకిస్తానన్న వాగ్దానం, ప్రామిస్. మనల్ని విడిచిపెట్టకుండా నిరంతరం మనతో ఉండడానికి పరిశుద్ధాత్మని ఇస్తా అన్నాడు. ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే శక్తిని పొందుకుంటారంట. మరి పరిశుద్ధాత్మ లేకపోతే ఏంటి పరిస్థితి? క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఉన్నప్పటికీ శక్తి లేనివాడు. ఏమి శక్తి లేనివాడు? ఈ లోకంలో ఏ శక్తి లేని బలహీనుడిగా ఉంటాం. నీలో దేవుడిచ్చే శక్తి ఏమి ఉండదు. ఒక మానవుడిగా, ఒక దేవునికి దూరమైన వ్యక్తిగా మాత్రమే నువ్వు ఉండిపోతావు. అందుకే ఇక్కడ ఈ మాటలు వాడుతున్నారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడే
మీరు శక్తితో నింపబడతారు. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకి ఇస్తానన్నాడు అంటే, దేవుడు ఆయన మానవుడిగా ఈ లోకంలో తన పరిచర్య చేస్తున్నప్పుడు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మీతో నిరంతరం ఉండుటకు ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. యేసుక్రీస్తు చెబుతున్న మాట. నేను ఈ భూమి మీద దేవుని రాజ్యం గురించి ప్రకటించి, పాపము లేనివాడిగా జీవించి చూపించి నేర్పించి, భూమి మీద ఉన్న సర్వమానవాళి యొక్క పాపమును పరిహరించడానికి సిలువలో రక్తము చిందించి మరణించి పాతిపెట్టబడి సజీవుడిగా తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళాలి. వెళితే అది మీకు మేలు. వెళితే నేను నిరంతరము మీతో ఉండటానికి పరిశుద్ధాత్మను పంపిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పంపిస్తాను. అందుకే పేతురు అంటాడు, మీరు నమ్మి మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించడానికి బాప్తిస్మం పొందినప్పుడు మీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది. అది మిమ్మల్ని సాక్షులుగా చేస్తుంది. అది మీ బిడ్డలకు అది అదే విధంగా పాస్ అవుతుంది. నమ్మి విశ్వాసం ఉంచిన తర్వాత మనం జరగాల్సిన కార్యం దేవుని శక్తి ఉండాలి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తునైతే నమ్మారు, అంగీకరించారు, కానీ పాపం విడిచిపెట్టలేకపోతున్నారు. పాప రోత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. కారణం పరిశుద్ధాత్మ శక్తిని వారు ఆహ్వానించట్లేదు. కొందరు అసభ్యకరమైన మాటలు ఆపుకోలేకపోతున్నారు. బలహీనులు. వారితో మీరు ఒకసారి ముచ్చటని చూడండి. ఎందుకు మీరు ప్రార్థనకు వెళుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా, దేవుణ్ణి ఆరాధిస్తూ, సంఘంలో ఒక మంచి పనిముట్టుగా పాత్రగా వాడబడుతూ పరిచర్య చేస్తూ కూడా ఎందుకు ఎవరైనా ఇదంటే కోపపడిపోతున్నారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు? కారణం ఏంటి అంటే, మనం సాక్ష్యం బూదిగంతల వరకు ఎటువంటిది వెళ్తుంది? మంచి బిడ్డగా, మంచి కుమారుడుగా, మంచి కుమార్తెగా వెళుతుందా? చెడ్డ బిడ్డగా, చెడ్డ కుమార్తెగా వెళుతుందా? కారణం ఏంటంటే, మనకి ఆ శక్తి లేదు. వారు ఏదైనా అన్నప్పుడు దాన్ని అధిగమించే శక్తి మనలో లేదు. ఈ మధ్య ఒక పిల్లవాడిని కదిలించండి, ఎందుకురా ఆ పిల్లవాడిని కొట్టావంటే, మా అమ్మని తిట్టాడు అన్న. అయ్యా, మా అమ్మని తిట్టాడు, వాడు బూతులు తిట్టేవారికి నేను తట్టుకోలేక కొట్టేశాను. మిగిలిన ఏమన్నా ఊరుకుంటావా? మిగిలిన ఏమన్నా నేనేమన్నా అంటే, ఆ మాట అనేవారికి నీలో ఆ కోపం అంటే బలహీనుడు పోయి ఆ మాట వరకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కొందరు స్త్రీలని కొన్ని మాటలంటే ఆపుకోలేరు, అదుపు చేసుకోలేరు కోపాన్ని. ఊరికే రాక్షసుల్లాగా పైన పడిపోయి రక్కుతారు. ఇక ఎందుకంటావు? మమ్మల్ని ఎందుకంటారు? మా కుటుంబాన్ని ఎందుకంటారు? అంటే ఇక్కడ బలహీనులు, శక్తి లేదు వారికి. అర్థమవుతుందా ప్రియదేవుని బిడ్డారా?
శక్తి లేక. అందుకే దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు ఏంటంటే, ఈ దినం మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. శక్తిని. ఎటువంటి బలహీనతలు వచ్చినా ఆ శక్తి మనలో ఉంటుంది కనుక శక్తిహీనత పనులు మనం చేయం. బాగా పేద స్థితిలో ఉన్నారు, ఒక 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి మన చేతిలో. కొట్టుకు వెళ్ళాం, సరుకులు వాడుకుంటున్నాం. వింటున్నారా? సరుకులు వాడుకుంటున్నాం. సరుకులన్నీ వాడుకున్నాం. ఇంచుమించుగా 90 రూపాయలు అయిపోయినాయి. మిగిలిన ఎంత ఇవ్వాలి? చిల్లరు చెప్పాలి. 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇవ్వాలి. పాపం ఆ కొట్లో వాళ్ళు ఏదో హడావుడిగా ఉండో, ఆలోచన లేక 10 రూపాయలు ఇచ్చి మరలా 100 రూపాయలు ఇచ్చారు. ఈ బిడ్డ దేవుణ్ణి తెలుసుకునే బిడ్డ, దేవుణ్ణి ఆరాధించే బిడ్డ సంతోషంతో వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నా దేవుడు నా దారిద్ర్యంలో నాకు ఒక 100 రూపాయలు కల్పించాడు అంటున్నాడు. నిజమా? నిజమా? అది బలహీనత. ఆ డబ్బును చూసినప్పుడు, పరాయి సొమ్మును చూసినప్పుడు దాన్ని దేవుడి మీద రుద్ది దాన్ని అనుభవించాలనుకోవటం బలహీనత, శక్తిహీనత. అది నీకు శక్తి ఉంటే చాలు, నాకు దేవుడు ఇచ్చిన 100 రూపాయలు చాలు, తిరిగి వాళ్ళు మనకి ఇచ్చేసేయాలి. ఉందా ఆ శక్తి? లేదు అంటే నీకు పరిశుద్ధాత్మతో అనుదినము నింపబడటం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ కార్యం అక్కడ చేస్తే నీ గురించి నలుగురికి ఆ కొట్టు యజమాని సాక్ష్యం చెప్తాడు. నీ సాక్ష్యం ఎక్కడికెళ్తుంది? ఊరు మొత్తం తెలిసిపోతుంది. హల్లెలూయా. అందరూ చెబుదామా హల్లెలూయా. నిజం కదా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది? మీరు శక్తిని పొందుకుంటారు. ఒక ఆమె ఇంటి మీదకి వచ్చి తగాదాడుతున్నారు. ఊరు మొత్తం వచ్చేసారు. ఎవరి మీదంటే ఆ కుటుంబమే చెడ్డ కుటుంబం అని, ఆ కుటుంబం వల్లే పాపానికి బానిస అయిపోయి ఊరు మొత్తాన్ని పాడు చేస్తున్నట్టు తిడుతున్నారు అని వాళ్ళు మారు మాట్లాడాల. కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. కొట్టేశారు, విపరీతంగా కొట్టారు, బట్టలు చింపేశారు, బట్టలు లాగేశారు, ఊరు మొత్తం అవమానపరిచినట్టుగా చేశారు. కానీ వారు మారు మాట్లాడలా. కొంతకాలం అందరూ అన్నారా ఊరు వాళ్ళు, వీళ్ళు నిజంగా దుర్మార్గులు అందుకే వాళ్ళని కొట్టారు అన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత కాదంట, వాళ్ళు చాలా మంచివారు, మనమే తప్పు చేసి వారిని ఇబ్బంది పెట్టాం. ఈ సాక్ష్యం ఊరు కాదు, మరొక ఊరు పాకిపోయింది. హల్లెలూయా. అంటే నీ సాక్ష్యం భూదిగంతముల వరకు, యూదయ సమరయ పట్టణముల యందు నీ సాక్ష్యం వెళ్ళాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉండాలి. నాతో ఉన్నవారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతాం? శక్తిని. అంటే 20 కేజీలు మోసేవాడు 100 కేజీలు మోసే శక్తి కాదు. 6 ఇడ్లు తినేవాడు 24 ఇడ్లు తినే శక్తి కాదు అది. శక్తి అంటే మనం ఈ లోకంలో ఏదో శక్తి అనుకుంటాం. ఆ శక్తి మనకి తెలియటానికి మన పితరుల జీవితంలో దేవుడు చేశాడు. మీకు తెలుసు కదా, సంసోను జీవితంలో చేశాడు, గిద్యోను జీవితంలో చేశాడు. అటువంటి శక్తిని కూడా చూపించాడు దేవుడు. సంసోను మీదకి దేవుని ఆత్మ రాగానే పచ్చి దవడ ఎముక చేత పట్టుకుని 300 మందిని చితక్కొట్టి చంపేశాడంట. హల్లెలూయా. తెలుసా? ఆ శక్తి ఉంది. కానీ
ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చే శక్తి అంతకంటే గొప్ప శక్తి. మనుషులను కొట్టే శక్తి కాదు ఇది, మనస్సులను దేవుని వైపు మళ్లించే శక్తి. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళే శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఒకసారి కమిట్ అయి నేను పాపము చేయను అని చెప్పి మరి ఎప్పుడు పాపము జోలికి వెళ్ళకుండా శక్తితో నింపబడే శక్తే ఈ పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఎంత గొప్పది కదా. ఈ పరిశుద్ధాత్మ మనందరికీ కావాలి కదా. ఈ పరిశుద్ధాత్మ మనందరికీ అవసరం. ఎందుకంటే మనం భూదిగంతముల వరకు మనం సాక్షులుగా ఉండాలి. ఏం చేస్తుంది ఈ పరిశుద్ధాత్మ శక్తి? ఏం చేస్తుందంటే మొదటిగా మన పాపాన్ని ఒప్పింపజేస్తుంది. నువ్వు దేవుని బిడ్డవే. అందరూ అంటారు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళారు, యేసుక్రీస్తుని హల్లెలూయా స్తోత్రం అని పాడతారు, కానీ వీరిలో భక్తి లేదు అని కొందరు విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు భక్తి చేస్తారనుకోండి, కానీ దేవుని బిడ్డలు విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శ నుంచి మనం విడుదల పొందాలి. ఎందుకంటే నేను పాపిని, ఆ పాపము నుంచి విడుదల పొందాను, విడుదల పొందాలి అని నీకు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రతిదినం పరిశుద్ధాత్మతో నింపబడుతూ 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 ఉండాలి. నింపబడుతూ ఉండాలి. కొందరు ఒకసారి నింపబడ్డాం చాలు అని అనుకుంటున్నాం, చాలు అనుకుంటున్నాం. మీ అందరికీ ఒక ఉదాహరణకి తెలియజేస్తాం, అది ఉదాహరణ మాత్రమే. మీ అందరిలో చాలామందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? మామూలు ఫోన్లు కూడా ఉన్నాయి కదా, కానీ మామూలు ఫోన్లు ఇప్పుడు అంతరించిపోయినాయిలండి, స్మార్ట్ ఫోన్స్. మీ ఫోన్కి బ్యాటరీ ఉంటుందా? ఉంటుందా అమ్మా? ఫోన్లు ఉన్న వాళ్ళన్నా తల్లొప్పండి, ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఎంతకాలం అయింది కొన్ని? మీరు సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. కొన్న కాడి నుంచి మీరు ఏమి ఛార్జింగ్ పెట్టకుండా వాడుతున్నారా? ఎందుకు పెడుతున్నారు? అయ్యో బ్యాటరీ ఉంది కదా దాంట్లో. మారు మనసు పొందిన ప్రతి దినము దేవుని వాక్యముతో పరిశుద్ధాత్మతో మనం నింపబడాల్సిందే. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రతిదినం ఎందుకంటే అది పని చేయాలి. మనం దేవుని శక్తితో మనం ముందుకెళ్ళాలి. ఏమాత్రం మనం ఈ దినం దేవుని ఆత్మతో నింపబడలేని వ్యక్తిగా ఉంటే ఈ దినం కొన్ని విషయాల్లో శక్తిహీనులుగా ఉంటాం, భక్తిహీనులుగా ఉంటాం కదా. అయ్యో పిల్లలకి అన్నం ముట్టించిన తర్వాత అన్నం తినేసాడు కదా, ఒక సంవత్సరం అన్నం పెట్టుకుని ఉంటామా? అన్నం పెట్టడం ప్రారంభించాం, ఇక రోజు ఏం చేయాలి? వెరైటీ ఫుడ్ పెట్టాలి. ఒక వెరైటీ కూడా కాదు కదా, అన్ని రకాలు పెట్టాలి. మరి నేను ప్రతిదినం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్. చూడండి, మొదటిగా పాపమును ఏం చేస్తుందంటే అది ఒప్పింపజేస్తుందంట. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఏం చేస్తాడు? పాపము, నీతి, తీర్పు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఒకసారి మీ నోడుతానండి. పాపము, నీతి, తీర్పు. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఈ మూడిటి విషయం మనం ఒప్పుకుంటాం. ఒక తీర్పు ఉంది మనకి, ఇది ఒప్పుకుంటాం. తీర్పు ఉంది, ఊరికనే లేదు మన జీవితం. ఒకరోజు సభలో, న్యాయ సభలో నుంచోవాలి. నువ్వేం చేసావో ఏం చేయలేదో తీర్పు ఉంది. ఆ తీర్పును తగిన జీతం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది.
యేసుక్రీస్తుని అంగీకరించకపోతే. నీతి, దేవుడు ఎంత గొప్పవాడో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. హల్లెలూయా. అదా ఇప్పుడే చెప్పాం. చాలామంది మందంతో చల్లగా ఉంది అని చెప్పి కొందరు నిర్లక్ష్య భావంతో ఆగిపోయారు. కానీ వాస్తవానికి దేవుడు మేము కూడుకోవడానికి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి సంతోషముగా ఈ దినం ఇంకా ముందుగా వచ్చి దేవుని ఆరాధించాలి. అది దేవుని యొక్క నీతి. ఆమేన్. నమ్మిన వారు ఆనందంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా. అది నీతి, దేవుని సంతోషం. అది అరే నిన్నటి దినం కాలు బయట పెట్టాలన్న కష్టమైపోయింది. అక్కడ కారిపోతుంది, ఇక్కడ కారిపోతుంది, ఆ బట్టలు తడిచిపోయినాయి, ఈ తడిచిపోయినాయి, సరైన ఆహారం లేదని వేదన పడ్డావు, చింతించావు. బయటికి వెళ్తే మంచిగా ఏదో ఒకటి తెచ్చుకోవాలనుకున్నావు, వెళ్ళడానికి లేదు. కానీ ఈరోజు దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించడానికి మందిరానికి ఆనందంతో రావాలి. అది నీతి. పాపం ఏంటి? పాపం నేను తప్పు చేశాను. యేసుక్రీస్తు నమ్మిన వారందరూ తప్పులు చేయకుండా ఉన్నారా? ఎవరు? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఒక ఉద్యోగం వస్తుంది. ఏం చేయాలి? దానికి ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీరింగ్ చదవాలి. 10వ తరగతి చదివే వ్యక్తికి ఇంజనీరింగ్ ఉద్యోగం ఇస్తారా? ఎందుకని? అతను ఇంజనీర్ కాదు కదా. మరి ఇంజనీర్ అవ్వాలంటే ఇంకా దానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే నువ్వు అప్పుడు దాకా ఏదో చేయాలి, ఏదో చదవాలి. నిజం. మారు మనసు పొందినంత మాత్రాన నువ్వు దేవునిలాగా మారిపోవు, పరిశుద్ధుడు అయిపోవు. దేవునితో సమానంగా ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడవు. నువ్వు మార్పు చెందాలి. ప్రతిదినం మారు మనసు పొందాలి. ప్రతిదినం నూతనంగా నీ జీవితం మారుతూ ఉండాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ప్రతిదినం. మరి ఏంటి? ఈరోజు ఉదయం లేచాము, రాత్రి కాలం వరకు ఉన్నాం, టౌన్కి వెళ్ళాను, నా వర్క్కి వెళ్ళాను, నా జాబ్కి వెళ్ళాను, నా పనికి వెళ్ళాను. కోప్పడ్డావా? కోప్పడ్డాను. అందమైన ఆడపిల్లలు వెళ్తుంటే చూసావా? అందమైన మగపిల్లలు వెళ్తుంటే చూసావా? ఎలా చూసావు? ఏ ఉద్దేశం చూసావు? ఎవరో పొరపాటున నీ బండి దగ్గరికి వచ్చి నీకు గుద్దారు, పొరపాటున. పాపం వాళ్ళని తిట్టావా? చేసుకున్నావా? చేసుకున్నాను. ఇదేంటది? పాపం. ఒప్పుకుంటావా? ఒప్పుకో. కారణం ఏంటి? చిన్న తప్పేగా. చూడండి, నిన్న దినాన్ని చూసి నిన్న అన్నాం హైదరాబాద్ అనుకుంటా. పాపం ఒక మంచి ఉన్నతమైన కారు ముందుంది, మంచి కాస్ట్లీ కార్. వెనక డ్రైవర్ వచ్చి పాపం జస్ట్ డ్యాష్ కొద్దిగా ఆనిచ్చాడు, అంతే. ఏం లేదు, అక్కడ కొద్దిగా గుద్దాడు, డ్యామేజ్ కూడా అవలా. ఈ కారులో ఉన్న వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆ కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కొద్దిగా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. వెళ్ళాడు, డోర్ తీసి బయటకు వచ్చి కొట్టాడు, ఎత్తి పైకి లేపి తిప్పి కింద వేసి కొట్టాడు. ఒక బొమ్మను తిప్పి కొట్టినట్టు కొట్టేశాడు. కూలబడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. సెక్యూరిటీ గార్డుల దగ్గరికి రావాలంటే ఎవరు రానిట్లా. ఆయన ఇంత జరిగితే తన భార్య కారుకి ఏమైనా డ్యామేజ్ అయిందని చూస్తుందండి. ఎంత ఎంత కఠినమైన వారు. హృదయం ఉందా అసలు వాళ్ళకి? మనుషులేనా? మనిషి యొక్క ప్రాణం కంటే ఒక కారు గొప్పదా? ఆ పాపాన్ని ఒప్పుకుంటాడు అతను? ఒప్పుకోడు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు అని తెలిస్తే ఒప్పుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. చాలామంది చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో వచ్చింది.
హృదయ వికారం అయిపోయింది అది చూడంగానే. చాలా సమయానికి కానీ ఆయన తేరుకుని నడవలేక లేచి నిలబడ్డాడు. చాలా టైంకి పాపమును గురించి ఒప్పింపజేస్తున్నట్ట. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నారు. నువ్వు ఈ తప్పు చేసావంటే ఒప్పుకునే పరిస్థితులు ఎవరు లేరు. ఒప్పుకోరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి వారిలో, ఒప్పుకుంటారు అవశ్యం. పరిశుద్ధాత్మ శక్తి వారిలో ఉంటే ఎస్ నేను పాపిని, నిజమే, నేను ఆ చూపు చూశాను, ఆ తొందరపాటు పడ్డాను. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏ శక్తిని పొందుకుంటాం? పాపమును ఒప్పుకునే శక్తి. హల్లెలూయా. కొందరు అంటారు, ఈ పిల్లడు, ఈ అమ్మాయి యేసుక్రీస్తుని అంగీకరించలేదు, ప్రార్థనకు రావట్లేదు, కానీ యథార్థం ఏం చేస్తే అది చెబుతారండి. మొన్న ఒక కుర్రాడిని రాత్రిపూట ఎందుకు అంతసేపు ఉన్నావు, ఏం చేసావు అంటే ఫోన్ చూస్తున్నా అన్నాడు. మరి ఫోన్ చూస్తున్నా, ఒప్పేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాన్ని ఒప్పుకుంటున్నారా మీరు? ఒప్పుకోవటం కాదు, ఒప్పుకున్న పాపాన్ని ఏం చేయాలి చెప్పాలి, విడిచిపెట్టాలి. హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం చేసిందంట? మొదటిగా పాపమును చెప్పాలి. ఏం చేస్తుంది? నేను పాపిని అని గుర్తు చేస్తుంది. నువ్వు పాపం చేసినప్పుడే, రోజు కాదు, నువ్వు పాపం చేస్తే, నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడితే, వేరే విధంగా నీ దృష్టి మారితే, నీలో ఉన్న ఆత్మ నిన్ను గద్దిస్తుంది. నేను పాపిని ఒప్పుకుంటావు, నోరు తెరిచి ఒప్పుకుంటావు. ఎస్, నీ పట్ల నేను తప్పుడు ఉద్దేశంతో ప్రవర్తించాను, నేను పాపిని, రైతు నన్ను ఏం చెప్పాలి? క్షమించండి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. మరి ఇటువంటి హృదయం మనకు కావాలంటే మనం చనిపోవాలి అండి. గత వారంలో మనం ధ్యానించాం. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఒక విత్తనం ఫలిస్తుంది. దేవుడు మనల్ని ఫలించడానికే ఆశీర్వదించాడు, సృజించాడు. ఆమేన్. మరి ఫలించాలంటే ఏం చేయాలి? ఆ ఫలించాలంటే ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకోవాలంటే సామాన్యమైన విషయం కాదండి. హల్లెలూయా. పాపం ఒప్పుకోవడం అంటే సామాన్య విషయం కాదు. నేను కొంతమంది కానిస్టేబుల్తో కొంతకాలం స్నేహంగా ఉన్నానండి. వాళ్ళు కొంతమంది దొంగలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, తప్పును ఒప్పుకోకపోతే. వాళ్ళు చెబుతారు, అన్నయ్యలు వాడు అసలు ఎంత కఠినుడంటే, ఎంత కొట్టినా చెప్పడు, ఎంత భయంకరమైన ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఒప్పుకోడంట. అబ్బా, దెయ్యం బిడ్డలు కదా, ఒప్పుకోరంట. మరి నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూడా ఇంకా పాపాన్ని ఒప్పుకోకపోతే నువ్వెవరు బిడ్డవి చెప్పాలి? ఎవరు బిడ్డవి? దేవుని బిడ్డవా, దెయ్యం బిడ్డవా? జాగ్రత్త. దేవుని బిడ్డగా ఉండాలంటే మనము చనిపోవాలి లోకములో. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఒకటి ఉంది అక్కడ. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. గట్టిగా అందరం. విస్తారముగా ఫలిస్తుంది. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని నింపుకుంటాం, మనం కూడా విస్తారంగా ఫలిస్తాం. భూదిగంతముల వరకు మనం ఫలం వెళ్ళిపోతుంది, ఆ ఫలం నిలిచి ఉంటుంది. క్లియర్గా చెప్పాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది అక్కడే ఉంటుంది, అంతే, ఒంటరిగా ఉండిపోతుంది, చచ్చిపోవాలి. హల్లెలూయా.
చచ్చిపోవాలి. అప్పుడది విస్తారంగా ఫలిస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తుని నమ్మి నువ్వు ఎంతకాలం అయిందో నాకు తెలీదు. నీ జీవితంలో ఇంకా ఫలభరితంగా లేదు అంటే శరీరానుసారమైన జీవితం ఇంకా చావలా. కొన్నిసార్లు దేవుని బిడ్డలతో నడుస్తున్నావు, కొన్నిసార్లు లోకములో ఉన్న ముఠాలతో నీ స్నేహం, లోకంలో ఉన్న ఆశల వైపు నీ స్నేహం. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఆమేన్. ఎలా ఉంది నీ జీవితం? నచ్చిందా? బ్రదర్, అన్నిట్లో చనిపోయాను కానీ ఈ విషయంలో చావలేకపోతున్నాను బ్రదర్ అనేవాళ్ళు ఎంతమంది కదా. అన్నిట్లో ఆ ఉద్రేకం పోయింది, ఈ విషయంలో మటుకి నేను తట్టుకోలేకపోతున్నాను బ్రదర్. చచ్చిపోవాలి, అప్పుడే దేవుడు నీ ద్వారా ఫలించాలనుకున్నవన్నీ ఫలింపులోకి వస్తాయి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శరీరానుసారమైన జీవితం చనిపోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుంచి చదవండి ఎవరైనా. మనస్సునంతురు ఆత్మానుసారులు, ఆత్మ విషయం మీద మనస్సునంతురు, మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. చూడండి, జీవము సమాధానం. ఇక్కడ 8వ వచనం కూడా ఉంది, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరంట. శరీర స్వభావం చనిపోవాలి పూర్తిగా. ఆమేన్. మనం మార్పు చెందాలి, మార్పు చెందాలి. బాప్తిస్మం దేనికి సాదృశ్యం? పాత రోత జీవితం చనిపోవాలి, నూతన జీవితం రావాలి. ఆమేన్. పాత రోత జీవితం చనిపోవాలి. డై 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 అంటే చనిపోవడం. ఇప్పుడు మనందరం చాలాసార్లు చూస్తున్నాం కదా డయ్యింగ్లు. డయ్యింగ్ అంటే ఒక మామూలు ఏదో ఒక రంగు తీసుకెళ్తే దాన్ని పూర్తిగా చంపేసి క్రొత్త రంగు వేస్తారు, అంతేనా? అంటే పాతది చనిపోతుంది, క్రొత్తది వస్తుంది. హల్లెలూయా. అద్దకం తెలుగులో కదా, అద్దకం వేయించుకోవడం అంటే మనం ఒక కలర్ ఇస్తే ఆ కలర్ని చంపేసి మనకి మరొక రంగునిస్తారు వాళ్ళు. యేసుక్రీస్తు నీ జీవితం ఆ రీతిగా మారాలని కోరుకుంటున్నాడు. నీ పాత రోత జీవితం చనిపోయి క్రొత్త జీవితం రావాలి. రావాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వేం చేయాలి? చూడండి, అపోస్తలుల కార్యంలోనే మనం చదివాం 1వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని వారికి ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వెళ్ళొద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూల్లో జాయిన్ చేసి ఇప్పుడు 10th క్లాస్ అనుకో. 10th క్లాస్కి 280 రోజులు 43 రోజులు ఇంచుమించుగా స్కూల్ జరుగుతుంది వీళ్ళకి. సరిగా నాకు లెక్కలు గుర్తులేదు. జరిగినప్పుడు రోజు పంపిస్తేనేనా ఒక 100 రోజులు 120 రోజులు పంపించామనుకో 10th క్లాస్ పాస్ చేస్తారా వాళ్ళు? చెప్పాలి. ఒక 4-5 ఎగ్జామ్స్లు ఎగ్గొట్టామనుకో 10th క్లాస్ పాస్ చేస్తారా? పాస్ చేయకపోతే ఏమైపోయింది? మరలా
మీకు తెలుసా 10వ తరగతి వాళ్ళకి? ఇప్పుడు దాకా ఏముండేది? సప్లిమెంటరీ ఉంది. నెక్స్ట్ నుంచి సప్లిమెంటరీ లేదు. మార్చి సెప్టెంబర్ అని కొట్టుకున్నాడు వాళ్ళు. కష్టం అంట. మార్చిలో ఫెయిల్ అయితే మళ్ళీ బడికి వెళ్ళి మళ్ళీ మార్చిలో రాసుకోవటం. తెలుసా ఈ విషయం? 10th క్లాస్ గుడ్ న్యూస్. బాగా చదువుకోండి, చక్కగా పాస్ అవ్వండి. ఆమేన్. శ్రద్ధగా స్కూల్కి వెళ్ళండి, స్కూల్లో ఉండండి, గాలికి తిరగమాకండి. స్కూల్లో ఉండండి, స్నేహితులు అమ్మటి ఎక్కడెక్కడో తిరగమాకండి. అన్ని పీరియడ్లో అన్ని సబ్జెక్టులు నేర్చుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎందుకు చెబుతుందని ఈ మాటలు? యేసుక్రీస్తు వారు అన్నాడు శిష్యులతో, మీరు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళబాకండి. ఆమేన్. అందరూ చెబుతాం హల్లెలూయా. ఎందుకు? తండ్రి యొక్క వాగ్దానం మీ మీదకి వస్తుంది కనుక. నిలిచి ఉంటే. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగితే, స్నేహితులతో తిరిగితే వాగ్దానం నీ మీదకి రాదు. వాగ్దానానికి వారసురాలు కావు నీవు. నీకు వాగ్దానం కావాలి అంటే నిలిచి ఉండాలి. పిల్లి తెలుసా మీకు? ఎంతమంది తెలుసు పిల్లి? చెప్పాలి, ఎంతమంది తెలుసు? పిల్లి దాని సమయం వచ్చినప్పుడు డెలివరీ అయ్యింది. ఒక 4-5 పిల్లలు పెట్టిద్ది అనుకోండి. ఎన్నిళ్ళు తిరిగిద్ది? మీకు బాగా తెలుసు అని అడుగుతాను. ఎన్నిళ్ళు? తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిద్దా? ఈ మధ్యలో ఎక్కడ మంచి మేత దొరికితే ఆగిపోయింది. తెలుసా మీకు? అంతకుముందు కంటే మంచి మేత అక్కడ దొరికిందని ఆగిపోయింది. నువ్వు మనిషివి కాదు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడలా, యేసుక్రీస్తుని సొంత దేవుడిగా అంగీకరించి ప్రార్థనా మందిరానికి వెళ్తలా. పిల్లికి మనకు తేడా లేదు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లికి మనకు తేడా లేదు. పిల్లికి మనసు ఉందా? మాటలు కూడా లేవు. నీకు మనసు ఉంది, మాటలొచ్చు, జ్ఞానం ఉంది, కుటుంబం ఉంది. నీ కోసం గొప్ప దేవుడైన యేసయ్య సిలువలో రక్తం చిందించి మరణించి తిరిగి లేచాడు నిన్ను విడిపించడానికి. మరి నువ్వెందుకు 7 సంఘాలు తిరుగుతూ ఉంటావు, 8 సంఘాలు తిరుగుతూ ఉంటావు, మరగుజ్జు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావు? నిలిచి ఉంటే ఆశీర్వాదం. హల్లెలూయా. 3వ తరగతి ఒక స్కూల్లో, 2వ తరగతి ఒక స్కూల్లో చదివిన వాళ్ళకి చదువు రాదు. ఒకే స్కూల్లో ఉన్న వారికి చదువు బాగా వస్తుంది. నమ్మిన వారికి ఎటు చప్పలు కొట్టండి. నిజమా కాదు? టీచర్స్ అంటారు, సార్ మీరు ఇప్పుడు జాయిన్ చేశారు, ఆ పిల్లవాడిని మేము అర్థం చేసుకునే వారికి, ఆ పిల్లవాడు మమ్మల్ని అర్థం చేసుకునే వారికి ఇంచుమించు 3 నుంచి 6 నెలలు పట్టింది. నిజమా కదా? అప్పుడు కానీ మేము బోధించేది వాడికి అర్థం అవ్వదు, నేర్చుకోగలరు. మరి సంవత్సరానికి ఒక స్కూల్ చేరిస్తే 6 నెలలు అర్థం చేసుకుని 3 నెలలు 4 నెలలు ఏం పాస్ అవుతారండి? ఏం ఫలిస్తారండి? నిజమా కదా? హల్లెలూయా. ఏం ఫలిస్తారు? ఫలించలేరు. అందుకే దేవుడి మాట అంటున్నాడు, యెరూషలేములో మీరేం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? నిలిచి ఉండాలి. చెప్పండి మీరు. సంఘములో నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి. అటు ఇటు తిరగకూడదు. ఆమేన్. మొదటిగా ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును ఒప్పింపు చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఉపవాస ప్రార్థనలో కనిపెట్టాలి. అలవాటు ఉందా? ఉపవాస ప్రార్థన కనిపెట్టుకోవాలి. ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఈ పరిశుద్ధాత్మ ఉంటేనే నేను శక్తిని పొందుకుంటాను, విజయాన్ని పొందుకుంటాను. కనుక ఇది నాకు కావాలి. నేను ఎదురు చూస్తున్నాను దానికోసం. చిన్న పిల్లలు ఎదురు చూసినట్లు, చిన్న పిల్లల మనస్తత్వంతో మనం ప్రతిదినం
అది గృహమైన, సంఘమైన, ఎక్కడైనా ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఎదురు చూడాలి పరిశుద్ధాత్మ కొరకు. వేచి ఉన్నప్పుడు ఆయన ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఇస్తాడు. ఆమేన్. 2, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పూర్తిగా ఆ పాపం నుంచి మనం విడుదలైపోతాం. పాపాన్ని ఒప్పుకుంటాం. 2, పాపం నుంచి విడుదల కోరుకుంటాం. విడుదల మీ అందరూ తెలుసు కదా, ఆయన పేరు జోసెఫ్. యోసేపు ఎవరైనా చెప్పాలి. మీరు అందరూ ఏమి ఎదుర్కొంటున్నారా? హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళందరూ చూడండి. మీ అందరూ బాగున్నారా? ఎవరు ఆయన పేరేం పేరు? యోసేపు. యాకోబు యొక్క 11వ కుమారుడు. యాకోబుకి 12 మంది. 12 మందిలో 11వ కుమారుడు ఎవరు చెప్పాలి? ఎవరు? జోసెఫ్. ఈ జోసెఫ్ ఒక ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు. ఆ యజమాని అతను నమ్మాడు, అన్నీ అప్పచెప్పేశాడు. కానీ బాగా యవనస్తుడు, కుర్రవాడు, అందగాడు. హల్లెలూయా. ఆ ఇంటి ఓనర్ గారు, ఆ భార్య, ఓనర్ గారి భార్య ఈ యవనస్తుడు అందగాడి మీద కన్ను వేసింది. అడుగుతుంది ఇక, అయ్యా మనిద్దరం ఒకటైపోదాం, నాతో నువ్వు పాపం చేయి, ఇదంతా నీదే, మనిద్దరమే పరిపాలించుకుందాం, రా చాలా ఆనందం అనుభవించు అని చెప్పి అతన్ని రెచ్చగొడుతుంది. ఏమన్నాడు తెలుసా? జోసెఫ్ ఏమన్నాడు తెలుసా? నా దేవుడు నాతో ఉన్నప్పుడు ఎంత ఘోరమైన పాపానికి నేనెందుకు ముందుకు వస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు అన్నాడంటే దేవుని ఆత్మ తనతో ఉన్నది. ఆమేన్. నమ్మిన వారికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏముంది జోసెఫ్తో? దేవుని ఆత్మ ఉంది. ఒకసారి ఆలోచించండి. జోసెఫ్తో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ రత్నం ఉన్నారా? ఎవరు అమ్మ నాన్న ఉన్నారా? అన్నదమ్ముళ్ళు ఉన్నారా? జోసెఫ్ వాళ్ళ ఊరిలో ఉన్నాడు. జోసెఫ్ ఎక్కడున్నాడు? దూర దేశంలో ఉన్నాడు. అబ్బా, చాలామంది యవనస్తులు, యవన పిల్లలు, మా నాన్న మా అమ్మ చాలా దూరంగా ఉన్నారు, నేను ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు కదా. నేనేం మాట్లాడినా పడుచుకోరు, ఎవరు తెలియదుగా. ఎవరు చూస్తున్నాడు? ఎంత ఘోరమైందంటే తల్లిదండ్రులు కష్టపడి చెమట ఓర్చి డబ్బులు సంపాదించి హాస్టల్లో పెట్టి పెంచుతుంటే ఇష్టానుసారమైన తిరుగుళ్ళకి అలవాటు అయిపోయారు వాళ్ళు యవనస్తులు ఈరోజు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న చాలా దూరంగా ఉన్నారుగా. అయ్యో నా జోసెఫ్, యేసు క్రీస్తుని అంగీకరించిన జోసెఫ్, దేవుని ఆత్మతో నింపబడిన జోసెఫ్, తల్లిదండ్రులు లేరని ఇష్టానుసారంగా లేడు, అన్నదమ్ములు లేరని ఇష్టానుసారంగా లేడు, ఎంతో దూరంగా ఉండాలని ఇష్టానుసారంగా లేడు. పాపము తన జీవితంలోకి వస్తుంటే దాన్ని విదిలించుకుని పారిపోయేటట్టుగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆ విధంగా మారుస్తుంది. అవసరం కదా మనకిది. పరిశుద్ధాత్మ శక్తి మనకి చాలా అవసరం. ఆమేన్. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. అంతేకాదు పరిశుద్ధాత్మ మరొక కార్యం చేస్తుంది. ఆ గొప్ప శక్తితో మనల్ని నింపి అనేక మందిని బాగు చేసే వాళ్ళగా చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నింపుతుంది. మన ద్వారా అనేక మంది బాగుపడతారు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు ఎప్పుడు మా వీధిలోకి వస్తాడా, మా రోడ్లోకి వస్తాడా అని చెప్పి జనులు ఎదురు చూశారట. ఆమేన్. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15-16 వచనాలు త్వరగా చదువుదాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద
పరుపుల మీదను వారిని ఉంచిరి. ఏం చేశారంట? ఎవరి మీదైనా పేతురు నీడబడితే చాలనుకుంటున్నారు. ఏమండి, పరిశుద్ధాత్మ మనతో ఉంటే, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి ఉంటే మన నీడ కూడా అనేక మందిని బాగు చేస్తుంది. ఎంత గొప్పదన్న శక్తి! హల్లెలూయా! ఎంత గొప్ప శక్తి అది! దేవుని శక్తి కదా. పేతురు ఎటు వస్తాడని చూస్తున్నారట. ఎటు వస్తారా? నిజమే. పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిదంటే, మనం భారతదేశం నుండి ప్రార్థన చేస్తుంటే అమెరికాలో ఉండేవారిని కూడా స్వస్థపరచగలదు. హల్లెలూయా! నిజం, దేవుని శక్తి అది. దేవుని శక్తి అది. మనం నమ్మితే కార్యాలు జరుగుతాయి. పేతురు రోడ్డు మీద వస్తాడా? ఏ రోడ్డున వస్తాడు? పేతురు నీడబడితే చాలని చెప్పి బాగా లేనివారు, మంచం పాలైపోయిన వారు, నడవలేని వారిని అలాగే పరుపులతో, మంచాలతో తీసుకొచ్చి, ఎటువైపు పడుతుంది నీడ? పేతురు నీడ ఎటువైపు పడితే మా పిల్లడి మీద పడితే బాగుంది, మా ఆవిడ మీద పడితే బాగుపడుతుంది అని చెప్పి తీసుకొచ్చారంట. అనేక మంది రోగొస్తుంది అనేక ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి పేతురు చేతులు ఉంటే చాలు, పేతురు తన యొక్క నడికట్టు తగిలితే చాలు, పేతురు యొక్క వస్త్రాలు తగిలితే చాలని ఎదురు చూశారంట. ప్రియదేవుని బిడ్డ, కారణం ఏం తెలుసా? పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆమేన్. ఇది వాళ్ళకేనా? కాదండి, మనందరికీ. ఆమేన్. అది అందరికీ చూడండి, అందరికీ అని బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉంది. యావేలు గ్రంథం 52 రెండవ అధ్యాయం 28 వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెబుతారు, మీ ముసలివారు కలలు గంటారు, మీ యవనులు దర్శనాలు చూస్తారు, మీ పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా! పరిశుద్ధాత్మను అందరి మీదకి అండి, దీంట్లో ఏ భేదం లేదు. హల్లెలూయా! అందరి మీదకి. అయ్యో, నా మీదకి కూడా వస్తుందని నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎదురు చూడాలి, కాకపోతే కనిపెట్టాలి. ఒక్కోసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు శక్తిని పొందుకుంటావు. ఎటువంటి శక్తి? పాపములోకి వెళ్ళని శక్తి. నీ జీవితాన్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా వారిని గాయపరచని, అవమానపరచని శక్తి, ఈ లోకములో విజయాన్ని సాధించే శక్తి నువ్వు పొందుకుంటావు. అంతేకాదు, నీ ద్వారా అనేక మంది బాగుపడతారు. నీ సాక్ష్యం భూదిగంతముల వరకు వెళ్ళిపోతుందండి. ఈరోజు పేతురు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు పౌలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు రోజు వాక్యం చదువుతున్నాడు. రేపు పొద్దున్నే ఊరు వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాడంట మేడ గది మీద, పై అంతస్తులో. ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఇది ఇలా జోసఫ్ లాంటి ఒక వ్యక్తి, కుర్రాడు, అందరూ చక్కగా కింద కూర్చుంటే, దాచిపెట్టలు వేసుకుని చక్కగా కూర్చుంటే, ఈయన కిటికీలో సగం కూర్చుని కాళ్ళు ఆరచాపుకుని దేవుని వాక్యాన్ని వింటున్నాడు. తొంటరోళ్ళు కదా యవన పిల్లలు, కిటికీలో కూర్చుని వాక్యం వింటున్నాడు. పౌలు గారు రేపు రాను కదా, వెళ్ళిపోవాలి కదా ఊరని చెప్పి కొద్దిగా ఎక్కువసేపు వాక్యం చెప్పాడు. ఈయన మంచి మాటలని విన్నాడు, జోకులు వేసినప్పుడు విన్నాడు, కొద్దిగా ఆసక్తి ఉన్నప్పుడు విన్నాడు. తర్వాత ఏమైంది? కిటికీలో కూడా చల్లగాలి వచ్చింది. ఒక్కసారిగా ఏమైపోయాడు? నిద్రపోయాడు. అయ్యో, నిద్రపోయేటప్పుడు పక్కనే మరి సేఫ్టీ ఉందా, నాకు జాగ్రత్త ఉందా లేదా చూసుకోవాలా. నిద్రపోయి జోగిరి జారి మేడ మీద నుంచి, పై అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. అయ్యో, చనిపోయాడు. అప్పుడు దాకా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూర్చోబెట్టుకోలేదు. ఇప్పుడు చనిపోయే వరకు అయ్యో అని ఏడుస్తున్నారు. పిల్లడి దగ్గర పరిగెత్తుకుంటా సంఘం అంతా వెళ్ళిపోయింది. పౌలు వచ్చి ఆ పిల్లవాడిని హత్తుకుని, భయపడమాకండి, పిల్లవాడు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా! చూడండి,
పరిశుద్ధాత్మ కార్యమది. తిరిగి ఆ బిడ్డతో పైకొచ్చి అందరూ అదను రొట్టె విరిచారంట. ఎంత గొప్ప దేవుడండి! ఈ కార్యాలు నువ్వు చేయవా? హలో, ఈ కార్యాలు నువ్వు చేయవా? దేవుడు నీ ద్వారా చేయించాలనుకుంటున్నాడు. దీంట్లో ఏ భేదం లేదు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడచ్చు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడచ్చు. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. అందరం పరిశుద్ధాత్మతో నింపబడచ్చు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో ఇలా రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందండి? అందరూ ఆత్మతో, అందరూ 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. అందరూ. నీకు ఆసక్తితో, నువ్వు ఆసక్తితో ఉంటే దేవుడు ఈ సమయంలో నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆమేన్. నువ్వు ఆసక్తితో ఉంటే ప్రార్థన చేద్దామా?